అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామాంగస్థితజానకింపర్లశత్వేదండదండంకరే చక్రంజోర్ధకరేణ బాహుయుగలే శంకరం దక్షిణే విభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధస్థితం శ్రీరాజభూషితం రఘుపతిం సౌమిత్రీక్తం భజే నర్ఘమాణిక్య విరాజమాన శ్రీపాదకాలంకృత శోభనాభ్యాం అశేష బృందారకవందితాభ్యాం నమో నమో రామపదాంబికాభ్యాం. జగద్బంధువులారా, శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా, సంవత్సరోత్సవాల్లో భాగంగా శ్రావణ మాస దశమి రోజున ఇక్కడ మన ఆలయంలో యాగశాలలో స్వామివారికి పవిత్రోత్సవాలకి అనుజ్ఞ స్వీకరణ తీసుకొని ఆ రోజున విశ్వక్సేన పూజ ప్రారంభించుకొని విశ్వక్సేన పూజ దగ్గర నుంచి అంకురారోపణ వరకు 14వ తారీఖు సాయంకాలం జరుపుకోవడం జరిగింది. అలాగే 15వ తారీఖు ఉదయం యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన, మూర్తి కుంభారాధన సమర్పణ చేసుకుని మండలారాధన జరుపుకొని అదే రోజు సాయంకాలం ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మనం శ్రీరంగ క్షేత్రం నుంచి తీసుకొచ్చే ఆ పవిత్రాలన్నింటినీ కూడా స్వామివారి యొక్క సన్నిధిలో ఉంచి భగవత్ ప్రార్థన చేసుకుని ఆ పవిత్రాలని ఆలయ ప్రదక్షిణగా యాగశాల వద్దకు తీసుకొచ్చి ఆ పవిత్రాలన్నింటినీ కూడా అధివాసం, ఆ పవిత్రాది దేవతలతోటి, ఆ పవిత్రాది మంత్రాలతోటి హవనం జరుపుకొని ఆ రోజంతా కూడా పవిత్రాలను కూడా అధివాసంలో ఉంచడం జరిగింది. నిన్నటి రోజున అనగా 16వ తారీఖు శ్రావణ శుక్రవారం రోజున ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ఆన్నిక 2వ రోజు స్వామివారికి ఉదయం అష్టోత్తర శతకలశ స్థపనాన్ని విశేషంగా జరుపుకోవడం జరిగింది. ఆ స్థపనమైన తర్వాత నిత్య పూర్ణాహుతి కార్యక్రమం జరుపుకొని ఆ తదుపరి విశ్వక్సేనారాధన, వివాహవాచన జరుపుకొని ఈ పవిత్రాల సమర్పణకి ముందుగా చక్రాబ్జ మండలారాధన జరుపుకొని ఆ చక్రాబ్జ మండలంలో ఈ పవిత్రాలన్నింటినీ కూడా ఉంచి అక్కడ అర్చన జరుపుకొని అక్కడి నుంచి వాటిని ఆలయ ప్రదక్షిణగా మూలస్వామి వారి యొక్క సన్నిధికి తీసుకెళ్లి అక్కడ అర్చన జరుపుకొని అక్కడి నుంచి వరుస క్రమంగా మూలస్వామి వారి దగ్గర నుంచి మొదలుకొని లక్ష్మీ అమ్మవారు, ఆండాళమ్మవారు, భద్రుగుడి, ఉపాలయాలు, ఉత్సవమూర్తులకి, యాగవీర స్వామి మూర్తికి, అలాగే ఆలయంలో ఉన్న ప్రతి దేవతామూర్తులందరికీ కూడా ఒక వరుస క్రమంగా ఆ పవిత్రాలన్నింటినీ సమర్పణ చేయడం జరిగింది నిన్న ఉదయం. అలాగే నిన్న సాయంత్రం శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రాకార మండపంలో సామూహిక వరలక్ష్మి కుంకుమార్చన జరుపుకోవడం జరిగింది. ఆ తదుపరి సంధ్యాహారతి, ఆ తదుపరి దర్బార్ సేవ, ఆ తదుపరి వెండి రథ సేవ జరుపుకొని ఇవాళ రోజున ఆన్నిక తృతీయ 3వ రోజు ఇవాళ 17వ తారీఖు ఇవాళ శనివారం ఈరోజు ఉదయం స్వామివారికి యాగశాల ఆరాధన సమర్పణ చేసుకొని ఈ పవిత్రోత్సవాల సందర్భంగా వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధాది పారాయణాదులన్నీ కూడా ప్రారంభం చేసుకుని ఇప్పుడు ఇక్కడ యాగశాలలో ఆ పవిత్రోత్సవాల సందర్భాన్ని హోమ కైంకర్యాలన్నీ కూడా జరుపుకోవడం జరుగుతుంది. రేపు కూడా అదే విధంగా హోమ కైంకర్యాలన్నీ జరుపుకోవడం జరుగుతుంది. ఎల్లుండి 19వ తారీఖున ఉదయం అయోధ్య జయంతి సందర్భంగా అయోధ్య స్వామి వారి సన్నిధిలో స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. అలాగే సాయంకాలం 6:30 గంటలకి మహాపూర్ణాహుతి, వేద పారాయణాదులన్నీ కూడా సమాప్తి విన్నపాలు జరగడం జరుగుతుంది. ఆ తదుపరి రాత్రికి స్వామివారికి తిరువీధి సేవ అయిన తర్వాత స్వామివారి యొక్క వేసిన పవిత్రాలు ఏ విధంగా అయితే వేశామో అదే విధంగా పవిత్రాలన్నింటినీ కూడా ఉద్వాసన చెప్పడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున రాఖీ పౌర్ణమి, అదే రోజు యజ్ఞోపవీతాలను కూడా స్వామివారికి 9:30 సమయంలో సమర్పణ చేయడం జరుగుతుంది. ఆ యజ్ఞోపవీతాలని అలాగే పవిత్రాలన్నీ కూడా అదే రోజు రాత్రి పూర్ణాహుతి అయిన తర్వాత విసర్జన చేయడం జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలు ప్రతి సంవత్సరం జరిగేటువంటి పూజా ద్రవ్య లోప ప్రాయశ్చిత్తంగా మనం తెలిసి తెలియక చేసేటువంటి అపచారాలు, ఇదికే ఒక అపచారం, తలకాయ ముట్టుకుంటే ఒక అపచారం, ఇట్లాగా మనకి భక్తుల ద్వారా కానివ్వండి, అధికారుల ద్వారా కానివ్వండి, ఇట్లయినా సరే జరిగింది ఆ దోషాలన్నీ పోవడం కోసం చెప్పని ప్రతి సంవత్సరం కూడా మనం ఈ శ్రావణ మాసంలో ఈ పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.